ఈరోజు సువార్త విశేషం. దేవుడు మన ప్రార్థనలన్నీ అంగీకరిస్తున్నాడు. నాకు తెలిసి మన ప్రార్థనలు ఏది వ్యర్థం కాలేదు. ఎందుకంటే కొన్ని ప్రార్థనలు నేను చాలా గట్టిగా పట్టుకుంటాను, కొన్ని సాధారణంగా చేస్తాను. యేసు ప్రభు కూడా కొన్ని తీవ్రంగా తీసుకుంటారు, కొన్ని సాధారణంగా తీసుకుంటారు. కళ్యాణి అనే అమ్మాయి గురించి ప్రార్థన చేసాం. గర్భంతో ఉండగా ఉమ్మనీరు పడిపోయింది. అనారోగ్య సమస్యలు రాగా సేవకులు ప్రార్థన చేయగా దేవుడు స్వస్థపరిచి, ఆపరేషన్ కాకుండా, ఈ మధ్యన అందరూ ఆపరేషన్, నార్మల్ డెలివరీ అయ్యి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అందుకే సువార్త ఏర్పాటు. మరి కళ్యాణి అన్నగారికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సువార్తరాణి అన్నయ్యకి చూడరుగా ఉంది. మరి ముసలోడు అయిపోతే ఎవరు చేస్తారు? పెళ్లి గొడవ ఎత్తుతలేదు ఆవిడ. అందరికీ అయిపోతున్నాయి. చివరికి ఆశాజ్యోతి కూడా అయిపోయింది కదా. ఓకే, వీళ్ళ గురించి మరి సువార్తరాణి గారి కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఈరోజు సువార్త ఏర్పాటు చేసిన కళ్యాణి స్వస్థపరిచి చక్కని బిడ్డను తల్లిని కాపాడి, అలాగే వివాహ సంబంధం విషయమై కళ్యాణి అన్నగారికి, సువార్తరాణి భర్తను, పిల్లల్ని, విజయ్ గారిని, సువార్తరాజు కూడా త్వరగా మరి చక్కని వివాహం జరిగించండి. వారెంతో ఉత్సాహంగా అనేక సువార్తలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మీరు ఊరికే పేరు పెట్టి పిలవలేదు, దానికి తగ్గట్టుగా వారు చేస్తున్నారు. సువార్తరాజు అని పిలిచారు, సువార్త రాణి అని పిలిచారు. వారు సువార్తలో భాగస్థులు అవుతున్నారు. అలాగే ప్రతి కార్యక్రమంలో వీలైతే ఆనందం వచ్చేలా కూడా సహాయం చేయండి. అతని కుటుంబాన్ని కూడా దీవించండి. సువార్తలో పాల్గొన్న వారందరినీ దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళెదము. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళెదము. లోకాన శాశ్వత ఆనందమేది, లోకాన శాశ్వత ఆనందమేది లేదని చెప్పెను ప్రియుడేసు, లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలెను ఈ లోకము
రక్షకుడగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము సియోను పాటలు ఐగుప్తు ఆశను అన్నియు విడచి రంగుగా యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి సియోను పాటలు ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చును యేసు సియోను గీతం సొంపుగా కలసి పాడెదము ప్రభు యేసుకు జయమని 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 కూర్చుందాం. ఈరోజు ఈ పాట పాడతాను కారణం కొన్ని సంవత్సరాల కిందట తెల్లవారుజామున నేను దేవాలయానికి వెళ్ళి దిగి వస్తున్నాను. ఈ లోపల నాకు మోషే కూడా ఎదురొచ్చాడు, అల్లుడు. సరే దేవాలయం దిగి కిందకు వస్తుంటే ఒక కళ్ళు లేని అబ్బాయి ఈ పాట పాడుతున్నాడు. కళ్ళు లేవు కానీ చాలామంది అతనికి చుట్టూ చేరిపోయారు, చాలా కానుకలు ఇస్తున్నారు. నేను వెనక జేబులో చేయి పెట్టాం, కానీ చాలామంది అన్యులు కూడా 100-50 అలా ఇస్తున్నారు. నేనైతే చిల్లర తీస్తున్నాను, కుర్రోడికి ఏమిస్తాంలే అనుకుని చాలా చిల్లర చేతిలోకి వచ్చింది. దాంట్లో ఒకటి వేద్దాం అనుకునేటప్పటికి అతను చెయ్యిలో పెడితే నా దగ్గర ఉన్నదంతా అతని చేతిలోకి వెళ్ళిపోయింది. ఏంటి ఇలా వెళ్ళిపోయింది ఏంటి? మీరు పాటలు రాస్తారు కదా, పాడతారు కదా అన్నాడు. సరే, నేను పాటలు రాస్తాను పాడతాను అని నీకెలా తెలుసు? నువ్వు చాలా బాగా పాడుతున్నావు, పైగా డ్రమ్ము చక్కగా వాయిస్తున్నావు. నేను పాడతానని రాస్తానని నీకెలా తెలుసు? మీ పాటలు కూడా చాలా బాగుంటాయి, నేను విన్నాను. నువ్వెప్పుడు విన్నావు? నేను ఎవరో ఇంకా తెలియదు అన్నాడు. మెలకు వచ్చేసి హల్లెలూయా. కాబట్టి రాత్రి స్వరూపాల్లో కూడా వాళ్ళు మీ పాటలు వాక్యము
ఆ పిల్లవాడిని సరిగ్గా చూడమ్మా, అలా ఉండకూడదు. పాటలు, వాక్యము వింటే ఇంకా చాలా సమయం వినాలని ఉంది. వాళ్ళు భక్త్ సింగర్ సంఘం అతను. ఇంకొక ఆయన రక్షణ సైన్యం సంఘం ఆయన వచ్చి మాకు వెంటనే మళ్ళీ సువార్త పెట్టండి అని అడిగారు. దేవుడు ఇష్టపడినప్పుడు మనం ఘనత పొందుతాం. మన పాట కానీ, మన మాట కానీ, మన సువార్త కానీ దేవుడికి ఇష్టం. అందుచేత ఎన్ని సంవత్సరాలు ప్రకటించగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. ఎన్ని ఆటంకాలు వస్తాయి. నాకు తెలిసిన చాలామంది పాస్టర్లు 2 లేక 3 సువార్తలు ప్రకటించి ఆగిపోయారు. ఏకధాటిగా 19 సంవత్సరాలు ప్రకటిస్తున్నాం. ఎవరో ఒకళ్ళు సహకరిస్తున్నారు పిల్లలు. ఆ విధంగా రాత్రి అతను అడిగాడు, మీకు 10,000 అవుతుందా ఈ సువార్తకి అన్నాడు. అంత అవ్వదు అన్నాను. అయితే బస్సు బయట తీసుకుంటే మాకు చాలా డబ్బు అవుతుంది. 2-3 సార్లు బస్సు అడిగితే 7,000, 8,000 అడిగారు మమ్మల్ని. కానీ మాకు దేవుడు ఆ బస్సు ఇచ్చాడు. హల్లెలూయా. మాకు అంత డబ్బు అవ్వదు. భోజనాలు కూడా చాలా తక్కువగా చేస్తాం. ఈ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మీరందరూ బాధ్యతగా సువార్తలు ఏర్పాటు చేయండి. మీకు ఎంతో ఆశీర్వాదం కలుగుతుంది. పాల్గొనండి, ఏర్పాటు చేయండి. దీని వలన కలిగే ఆశీర్వాదం అంతా ఇంత కాదు. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు లూకాసు వార్త 18వ అధ్యాయం, దేవుడికి ఎవరిష్టం అనేది రాత్రి వినబోతున్నాం. దేవుడికి ఎవరిష్టం, అదే కదా మనం తెలుసుకోవాలి. లూకా 18:9. లూకా 18:9 కొత్త నిబంధన 70వ పేజీ. తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడుననియు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడుననియు. చాలా మంది ఈరోజు కూడా అదే మాట్లాడుకున్నాం. మా అబ్బాయి నేను కూడా అదే మాట్లాడుతాం. చాలామంది యేసు ప్రభువుని నమ్ముకున్నవారు ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం లేకపోవడానికి గల కారణాలు ఈరోజు మీకు వివరిస్తాం. వాక్యం వింటున్నారు, వదిలేస్తున్నారు. ఆ వాక్యంలో ఏముంది, ఎలా నడుచుకుంటే మనకు ఆశీర్వాదం వస్తుంది అనేది విడిచిపెట్టేస్తున్నారు. రాత్రి ఇలా చెప్తుంటే అర్థం కాకుండా ఎలా ఉంటారండి అని అడిగాడు అతను. ఏమో ఎందుకుంటారు మరి, నాకెలా తెలుస్తుంది. ఇంత విపులంగా, వివరంగా ప్రతి మాట మీకు చెప్తున్నాను, కానీ వదిలేస్తున్నారు. మీరు ప్రతిరోజు ఈ మాటలు హృదయంలోకి తీసుకుంటే తప్ప మీరు ఆశీర్వదింపబడరు. ఆశీర్వాదం అంటే అర్థం ఏంటంటే మానసిక విశ్రాంతి. రాత్రి చెప్పాను, మా అబ్బాయి కూడా అదే అంటున్నాడు, భారం ఏరు దేవుడి మీద, అందుకే విశ్రాంతి ఉండదు. దేవుడి మీద భారం వేయకుండా సొంత ఆలోచనతో రాత్రి 3 విషయాలు చెప్పాము. ఏమేమి చెప్పాను పర్వాలేదు, కూర్చో. పాప భారము, లోక భారము, నేను. దేవుని స్తోత్రం. చూసారా, చక్కగా గుర్తుపెట్టుకో.
పాపభారము, లోకభారము, నేను అనేది పూర్తిగా దేవుడి మీద వేసేస్తే ఆశీర్వదింపబడతాం. అసలు మనల్ని దేవుడు ఆశీర్వదించడానికి పిలిచాడు. మనలో పాపము ఉన్నంతకాలం ఆశీర్వాదం రాదు. మనలో లోకం ఉన్నంతకాలం ఆశీర్వాదం రాదు. నేను అనుకున్నంతకాలం ఆశీర్వాదం రాదు. దేవుని స్తోత్రం. ఇంతకన్నా ఏం చెప్పాలి మీకు? నేను ఎప్పుడైతే ఈ 3 విడిచిపెట్టానో అప్పటి నుంచే నేను ఆశీర్వదింపబడుతున్నాను. మీరు కూడా విడిచిపెట్టండి, ఆశీర్వదింపబడతారు. ఆశీర్వాదం అంటే మన కుటుంబం సమాధానంగా జీవించడం. భార్య, భర్త, పిల్లలు. ఆరోగ్యం గురించి మాట్లాడను. అనారోగ్యంగా ఉన్నవారు ఆశీర్వాదం లేదని కాదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఆశీర్వాదం లేదని కాదు. ఆశీర్వాదం ఉన్నవారు ఎలాంటి ఇబ్బందులైనా సమాధానం కలిగి ఉంటారు. హల్లెలూయా. అది ఆశీర్వాదం. భార్యాభర్తల మధ్యన గొడవలుండు, అత్తగారు కోళ్ళ మధ్యన గొడవలుండు, ఇంట్లో బంధువుల మధ్యన గొడవలుండు, సమాధానంగా ఉంటారు. ఇది ఆశీర్వాదానికి ఒక అర్థం. అందరూ ప్రార్థన చేసుకోగలుగుతారు, అందరూ దేవుడితో సహవాసం చేయగలుగుతారు. ముఖ్యంగా వారు పాపం చేయరు. దేవుని స్తోత్రం. పాపం చేసేవారికి ఆశీర్వాదం రాదు. డబ్బుని నమ్మేవారికి ఆశీర్వాదం రాదు. లోకాన్ని నమ్మేవారికి ఆశీర్వాదం రాదు. దేవుణ్ణి నమ్మేవారికి ఆశీర్వాదం వస్తుంది. అలాగే నా తెలివి, నా జ్ఞానం, ఒక రోజున నేను నా దగ్గర పనిచేస్తున్న 350 మంది ఉద్యోగస్తులు, మేనేజర్స్, సూపర్వైజర్, పెద్ద మేడ ఉండేది ఆఫీసు. మేడ మీద నిలబెట్టి, మిమ్మల్ని ఎవడైనా ₹1 నెత్తి మీద పెడితే ₹10 కొంటాడా అని అడిగాను. ఆ సంఘటన ఎప్పుడు గుర్తు చేస్తుంటాడు దేవుడు. అంటే నేను లేకపోతే మీరు 350 మంది ఏమైపోతారు? ఇలా మాట్లాడుతూ ఉండేవాడిని. నేను అనే అహంభావం చాలా ప్రమాదకరం. ఈ రోజున కూడా 300 మందిని ఇచ్చాడు, కానీ నేను లేను, యేసే నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అంచేత మనం ఆశ్చర్యింపబడాలి. అంటే ఈరోజు మనం విన్న దాంట్లో చాలామంది క్రైస్తవులు, పాస్టర్ల, విశ్వాసులు, మా బంధువుల్లో కూడా చూశాను, తామే నీతిమంతులం అనుకొని. ఏం చెప్తున్నాడు? మేమే నీతిమంతులం అనుకొని తమ్మును నమ్ముకొని. ఎవరు నమ్ముకున్నారు? వాళ్ళనే వాళ్ళే. ఎవరిని నమ్మలేదు. మనం నీతిమంతులం ఎవరి వల్ల అయ్యాం? అది చూసారా? నేనే ఎంతమందిని చూశాను నేను, పాస్టర్ని, విశ్వాసాన్ని. ఒకరోజు ఒక ఆవిడ ఇంకొకటితో అంటుంది, ఈయన నీతిమంతుడు కాదు, సేవకుడు ఎలాగయ్యాడు? నాకు అసలు ఏం అర్థం అవుతుంది. చూసారా? మేమే నీతిమంతులం. వీళ్ళు ఒకడేమో నీతిమంతుడిని అంటున్నాడు, ఒకడేమో నేను పాపిని అంటున్నాడు. దేవుడు పాపిని అన్న వ్యక్తిని అంగీకరించాడు, నీతిమంతుడిని అన్న వ్యక్తిని వెళ్ళిపోయి చూసాను. కూతురు క్రమశిక్షణ లేదు పిల్లల మీద. నేను పాట పాడి ఆరాధన చేసేటప్పుడు పరిగెత్తాను. నేను నీతిమంతుడిని అనేవాడికి దేవుడు అవసరం లేదు. నా డబ్బు అనేవాడికి దేవుడు అవసరం లేదు. నా జ్ఞానం అనేవాడికి దేవుడు అవసరం లేదు. కొన్ని సంఘాలు ఉన్నాయి, అక్కడ యేసు ప్రభుకి స్థలం ఉండదు. దాంట్లో భక్తి సింగ్ సంఘం ఒకటి, ఇంకా పేర్లు చెప్పకూడదు, కానీ చాలా సంఘాలు ఉన్నాయి. వీళ్ళు మేమే నీతిమంతులు, మిగతా సంఘాలు ఎవ్వరు. ఒకరోజు నేను మా బంధువుల అమ్మాయితో చెప్పాను, మీది పరిచయుల సంఘం, మాది సుంకరుల సంఘం. హల్లెలూయా.
కోపము దేవుడికి. 1 యోహాను అంటాడు, మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయన అబద్ధీకుడగును. హల్లెలూయా. ఎడలో స్వనీతిపరుడు. అలాగ నీతిమంతులు లెక్క వేస్తే కనుక క్రైస్తవుల్లో కంటే కోటాను కోట్ల మంది అన్యులే పరలోకం వెళ్ళిపోతారు. హల్లెలూయా. అంత నీతిమంతులు ఉన్నారు. మన నీతే గొప్పదైతే ప్రభువుని నమ్ముకోని వారే ఎక్కువ నీతిమంతులు ఉన్నారు. ఎందుకంటే ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ ఏదో ఒక పాపం చేసిన వారే. కాబట్టి నేను నీతిమంతుణ్ణి అనేవాడు ఒకడు, నేను నీతిమంతుణ్ణి కాదు అనేవాడు ఒకడు. ఈ మాట స్వయంగా యేసు ప్రభు బోధించాడు. అంటే నాకు ఎవరిష్టం అనేది ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం. ఇతను ఏమేం చెప్తున్నాడో చూడండి. ఈ నీతిమంతుడు, నేను దొంగలను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషులను, ఈ సొంకరివాడిని కాదు. అతను అంటున్నాడు, నేను దొంగను కాదు, అన్యాయం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, వీళ్ళందరిలాగా లేను, ఈ సొంకర్లాగా లేను. చాలా అసహ్యంగా ముఖం పెట్టి వీడికి మళ్ళీ లేను నేను, దీనికి మళ్ళీ లేను నేను, వీళ్ళకి మళ్ళీ లేను నేను, వాళ్ళకి మళ్ళీ లేను నేను. ఒకరోజు ఒక ఆయన ఈ ఊళ్ళో వాక్యం చెప్తానికి కేకేసి అంటున్నాడు, మీరు అక్కడ ఎక్కకూడదండి పైన. అది ఎవరికన్నా, అయ్య బాబా అది చాలా కరెక్ట్గా ఉంటే తప్ప అంత పైకి వెళ్ళకూడదండి. అర్థమైంది. తణుకులో చోట కుర్చీలో కూర్చుంటే, అయ్య బాబా కుర్చీ, ఆ కుర్చీలో కూర్చోకూడదండి అన్న. అర్థమైంది మీకు? ఆ కుర్చీ పరిశుద్ధులదంట, ఆ బలిపీఠం పరిశుద్ధులదంట. మరి నువ్వెందుకు వెళ్తున్నావు అక్కడికి? నేను పరిశుద్ధుని, నువ్వు పరిశుద్ధుని. ఎదుట వారిని పరిశుద్ధులు కాదు నేను పరిశుద్ధుని అన్నవాడే పరమ పాపాత్ముడు. హల్లెలూయా. ఆడంత పాపాత్ముడి లోకంలో ఎవడు లేడు. ఇతడు పరిశుద్ధంగా ఉండనే, కానీ మనసులో చూడండి ఎంత విమర్శిస్తున్నాడు. లోకమంతా దొంగలు, తాగుబోతులు, వ్యభిచారులు, సొంకర్లు. కానీ నేను ఆత్మీయంగా చూస్తే అవన్నీ ఆడే. హల్లెలూయా. ఆడే తాగుబోతు, ఆడే దొంగ, ఆడే వ్యభిచారి, ఆడే చోరుడు. ఎందుకు అంటే వాళ్ళందరూ డైరెక్ట్గా చేస్తారు, వీడు మనసులో చేస్తాడు. వాళ్ళు డైరెక్ట్గా చేసేవాళ్ళు పాపలే, మనసులో చేసేవాడు ఇంకా ఘోర పాపి. హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే వ్యభిచారం చేసిన వాడగును. ఈ ప్రపంచంలో మానవ జన్మ ఎత్తిన వాళ్ళు నీతిమంతుడు అనేవాడు ఒక్కడూ లేడు. పౌలు పరిచయుడు, చాలా గొప్పవాడు. అతను ఎలాగా అనుకున్నాడు చాలా కాలం, నా అంత నీతివంతుడు లేడు అనుకున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాక, విరగ్గొట్టపెట్టాక, నా అంత పాపి లేడు అన్నాడు. గట్టిగా చెప్పాలి. మీలో నీతిమంతులు అనుకునేవాళ్ళు చేతులెత్తండి. మేము చాలా నీతిమంతులు కదా అనుకుంటున్నారా? మొక్కలు అలా పెట్టారండి అనుకుంటున్నారా? మనం నీతిమంతులైతే మనకు యేసు ప్రభు అవసరమే ఉంది. ఈయన మర్చిపోయాను నేను. ఎక్కడున్నావు నాయన? నా కోసమే నీ జీవితం శ్రమల పాలై నలిగింది. నా కోసమే నీ జీవితం
కదిలిపోయాడు దేవుడు. తెగ ఏడిచేస్తుంది. నా అంత పాపాత్మురాలు లేదు, నా అంత పాపాత్మురాలు లేదు, నా అంత ఎంతోమంది ఉన్నారు. ఆశ్చర్యకరం ఏంటంటే ఆవిడతోటి పాపం చేసిన వాళ్ళు ఎవరు పాపాత్ములు అంటలేదు, ఈవిడ పాపాత్మురాలంట. ఎప్పుడైతే దేవుడి దగ్గర నేను పాపాత్మురాలనందో దేవుడు అన్నాడు, అందుకేనమ్మా నేను వచ్చాను, నీ పాపాలన్నీ క్షమించేస్తున్నాను. హల్లెలూయా. నీ పాపాలు క్షమిస్తున్నాను, సమాధానంతో వెళ్ళు. పాపం ఎందుకు క్షమించాడంటే పాపి నన్ను ఒప్పుకున్నందువల్ల. ఈ రోజున చాలామంది నేను చేసింది పాపం అని ఒప్పుకోవట్లేదు, మారు మనసు పొందలేదు. మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వ్యక్తి చేసిన పాపాన్ని విడిచిపెట్టాలి. అవసరమైతే భర్తను, భార్యను, పిల్లల్ని, సంఘాన్ని, ఎవరినైనా విడిచిపెట్టాలి. చేసింది పాపం అని గ్రహించినప్పుడు. ఒక అతను భార్యను విడిచి వేరే ఆవిడ దగ్గరికి వచ్చాడు, భర్తను విడిచి వేరే అతనితో ఉంది. వాళ్ళిద్దరూ చేసేది వ్యభిచారం అని బైబిల్ చెప్తుంది. ఆ వ్యభిచారాన్ని వెంటనే విడిచిపెట్టకపోతే వాళ్ళ పాపాలను నేను ఎప్పుడూ క్షమించను. దేవుని స్తోత్రం. వెంటనే విడిచిపెట్టాలి. వెంటనే ఆ ఆ అమ్మాయి దేవుడు పాదాల మీద పడి రక్తంతో, అది కన్నీటితో కడిగి ఒక మాట దేవుడితో చెప్పే వరకు దేవుడు మాట్లాడటం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. లోపల ఒక మాట చెప్తుంది ఆ అమ్మాయి, అది చెప్పే వరకు దేవుడు మాట్లాడు. ఆ అమ్మాయి ఒక మాట చెప్తుంది, నేను పాపం చేశాను, పాపం చేశాను, పాపం చేశాను అన్నంతసేపు యేసుప్రభు మాట్లాడతలేదు. ఆ కన్నీటితోటి కాళ్ళు కడుగుతూ 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 గబుక్కుని ఒక మాట ఆ పాదాలు పట్టుకుని అంది, నేను ఇంకా పాపం చేయను అన్నాకే మాట్లాడుతూ మొదలుపెట్టాడు. హల్లెలూయా. క్రైస్తవుల్లో చాలామంది పాపం మాంతలేదు, కన్నీరు కారుస్తున్నారు దేవుడి దగ్గర, కానీ ఇంకా చెయ్యను అని మాట ఇవ్వలేకపోతున్నారు. మళ్ళీ అదే పని చేస్తున్నారు, మళ్ళీ అయ్యే మాటలు మాట్లాడుతున్నారు, మళ్ళీ అదే పద్ధతిలో వెళ్తున్నారు. ఒకవేళ పాపం చేయుటకు నిన్ను నీ భర్త ప్రోత్సహిస్తే భర్తను విడిచిపెట్టాలి. పాపం చేయుటకు నీ పిల్లలు నిన్ను ప్రోత్సహిస్తే పిల్లల్ని విడిచిపెట్టాలి. పాపం చేయుటకు పాస్టర్ గారు ప్రోత్సహిస్తే ఆ సంఘానికి వెళ్ళకూడదు. పాపం చేయటానికి నీ తల్లి తండ్రి ప్రోత్సహిస్తే వాళ్ళతో కూడా నువ్వు ఉండకూడదు. బాధ్యత ప్రకారం పోషించు, కానీ వాళ్ళతో ఉండటానికి వీరలేదు. నా మాట కాదు, దేవుని మాట. పాపము ఒప్పుకొనివాడు క్షమించబడడు, పాపము ఒప్పుకొని విడిచిపెట్టిన వాడినే క్షమిస్తాం. హల్లెలూయా. రోజు తాగేసి ఇంకా తాగననేవాడిని దేవుడు ఒప్పుకోడు, ఆ పాపాన్ని దేవుడు క్షమించడు. మోసం చేస్తూ, లంచాలు తీసుకుంటూ, దొంగతనాలు చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, లేనిపోయిన మాటలు చెప్పేవారిని దేవుడు క్షమించడు. అది మానేసిన వారిని క్షమిస్తాడు. మానేసిన వారిని. మీరే చెప్పండి, మీ వ్యక్తిగత జీవితాల గురించి ఆలోచించండి. రోజు అబద్ధాలు ఆడుతున్న భర్తతో మీరు ఎంతకాలం కాపురం చేయగలరు? రోజు తప్పు చేస్తున్న భార్యతో భర్త ఎంతకాలం కాపురం చేయగలడు? రోజు మోసం చేస్తున్న పిల్లలతో తల్లిదండ్రులు ఎంతకాలం ఉండగలరు? మరి దేవుడు ఎలా ఉండగలడు, ఊరుకోగలడు? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, దశమ భాగం ఇస్తున్నాను. చూసారా, ఇతడు ఏమంటున్నాడంటే వారానికి 2 రోజులు ఉపవాసం చేస్తున్నాను, దశమ భాగాన్ని కరెక్ట్గా దేవాలయంలో చెల్లిస్తున్నాను, అంచేత దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించను అంటున్నాడు దేవుడు. మారు మనసు అంటే అర్థం ఏంటంటే, నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడవు అనేది మారు మనసు. నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడు. ఇతను అలా అంటలేదు, నేను పరిశుద్ధుడిని అంటున్నాడు.
ఇతని హృదయంలో దేవుడికి స్థానం లేదు, అతనికే స్థానం ఉంది. ఇతని హృదయంలో దేవుడికి స్థానం లేదు. నేను అదే రాత్రి చెప్పాను. నేను అనేది చనిపోయేదాకా మీకు ఒక మాట చెప్తాను. మీలో చాలామంది కొన్ని సందర్భాల్లో నేను అలా చేయలేదు, నేను అలా చేయలేదు, నేను అలా మాట్లాడలేదు అంటున్నారు కదా. మీకు మాట చెప్పను. యేసు ప్రభుని పిలాతు ఏం చేసావు అని అడిగినప్పుడు వాళ్ళు చేసే నేరాలు, వాళ్ళు చెప్పే నేరాలు నేను చేయలేదని అన్నాడా? ఎలా ఉన్నాడు? మీరెందుకు మౌనంగా ఉండరు? యేసు మౌనంగా ఉన్నాడు కనుక దేవుడు తీర్పు తీర్చాడు. హల్లెలూయా. మీరు ఒకవేళ కొన్ని సందర్భాల్లో అబ్బెబ్బెబ్బెబ్బే అన్నా కూడా అవతల వారు నమ్మరు. మీ కంట శోష ప్రయోజనం ఉండదు. కొన్ని సందర్భాల్లో మనం మౌనం వహించటం ఎంతో మంచిది. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఒకరోజు ఆ కంపెనీ వారు అందరూ నాకు వ్యతిరేకంగా కోర్టులో చాలాసేపు మాట్లాడారు. జడ్జి గారు నా వంక ఎలా చూస్తున్నాడు, ఆయన చూపుల అర్థాన్ని నేను గ్రహించాను. వీళ్ళు చాలా మంది వచ్చేసి మాట్లాడేస్తున్నారు, ఆయన పాపం మౌనంగా నుంచున్నాడు అని జడ్జి గారు అనుకున్నాడు. మనం మౌనంగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ మొదలెడతాడు. హల్లెలూయా. నువ్వు నిర్దోషమైనప్పుడు నీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. ఇక్కడ ఇతను నేను 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 అనే మాటలు దేవుడికి చాలా వ్యతిరేకమైనవి. ఏ మనిషి తన సొంత క్రియల వలన నీతిమంతుడు ఎప్పటికీ కాలేడు. తన సొంత పనుల వలన ఎప్పటికీ నీతిమంతుడిగా తీర్చబడడు. 40 రోజులు ప్రార్థన చేసి 40 రోజులు ఉపవాసాలు చేసి ఒక రోజున ఒక ఆవిడ అంటుంది, ఉపవాసం అని నీ సంగతి చెప్తాను. ఉపవాసంలోనే చెప్పి ఉపవాసం అయ్యేదాకా ఎందుకు? ఆవిడ ఉపవాసం ఎలాంటిదో మీకు అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు రెండో భాగానికి వస్తాం. అయితే శుంకరి దూరముగా నిలుచుండి, చెప్పండి ఎక్కడి నుంచి ఉన్నాడు చూసారా? దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. ఆకాశంలో దేవుడు ఉన్నాడు. నేను దేవుడి వైపు చూడటానికి సరిపోయే వ్యక్తిని కాదు. నేను ఎంతో ఘోరమైన పాపిని, నన్ను దేవుడు కరుణించాడు. నేను దేవాలయానికి రావటం దేవుని కృప, అయినా నేను ఒక భయంకరమైన పాపిని. ఈ దేవాలయంలోకి అడుగుపెట్టే అర్హత నాకు లేదు. చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద మీటింగుల్లో నేను ఎవరు అని అడిగాను. మీరు ఇస్రాయేల్ గారు అన్నారు. కాదు అన్నాను. ఏ అన్నా? యేసుని మోసుకొని వచ్చిన గాడిదను అన్నాను. హల్లెలూయా. యేసుని మోసుకొని వచ్చిన గాడిదను, కట్లు విప్పబడిన గాడిదను. మనం పైకి చెప్పటమే కాదు, లోపల కూడా బాగా తగ్గింపు ఉండాలి. మన మాటలను బట్టి మన హృదయం అర్థమైపోతుంది అందరికీ. మాటల్లో గర్వం హృదయంలో ఉంటేనే వస్తుంది. మాటల్లో దీనత్వం హృదయంలో దీనత్వం ఉంటేనే వస్తుంది. మాటను బట్టి సులువుగా తెలిసిపోతుంది. నేను కన్నులు కూడా ఎత్తలేను. 2, పాపినైన నన్ను కరుణించుము. మనం ప్రతి దినం దేవుడి దగ్గర పాపం ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలంటే మనం ప్రతిరోజు పాపం చేస్తున్నాం. దేంట్లో? హృదయములో. హల్లెలూయా. హృదయములో పాపము లేని వ్యక్తి ఈ ప్రపంచంలో మానవ జన్మ ఎత్తిన వారిలో యేసు తప్ప ఇంకెవరు లేరు. హల్లెలూయా. యేసు తప్ప
హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా? మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా? చంచల మనసాడించు బ్రతుకు ఆటను మంచును చేసి నడుపును తప్పు బాటలు. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా? మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా? పాటలో గ్రహించారు మీరు, మన మనసు మంచిది కాదు. ఖచ్చితంగా చెప్పగలను, ప్రపంచంలో మానవ జన్మ ఎత్తిన ఏ మనిషి మనసు మంచిది కాదు. మంచిదైతే ఆయన సిలువలో ప్రాణం ఇవ్వాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. నీతిమంతుడు ఒక్కడు లేడు. ప్రతి మనుషు ఒకసారి మనకు అనిపిస్తుంది, చెడు ఆలోచనలు వస్తాయి. చిచ్చి నాకే వస్తున్నాయా? ఆడకే వస్తాయి, నీకు వస్తాయి, అందరికీ వస్తాయి. పౌలు గారికి వచ్చింది. పౌలు గారు లాంటి దైవజనుడు లేడు ప్రపంచంలో. ఆయన కూడా నా మనస్సు, నా శరీరము పాప నియమమునకు, మనస్సు దైవ నియమమునకు అన్నాడు. నా శరీరంలో కూడా పాపం వెళ్తా ఉందన్నాడు. కానీ ఆత్మతోటి స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి మన మనసులో ప్రతిరోజు పాపపు ఆలోచన వస్తుంది కనుక రాత్రి పడుకోబోయే ముందు ఈరోజు నాకు కలిగిన ఆలోచనలను క్షమించు అని దేవుడికి మొరపెట్టుకుని పడుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే, బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నేను పాపినని గ్రహించావో ఆ రోజు నుంచి ఎవ్వరి మీద చులకన భావం ఉండదు నీకు. దేవుని స్తోత్రం. నేను అలాంటి ఉండే కదా, నేను అలాంటి దాన్నే కదా అంటావు. చులకన భావం ఉండదు. అప్పుడు ప్రార్థన దేవుడు అంగీకరించడం మొదలు పెడతాడు. నేను ఇలాంటి దాన్ని కాదు, నేను ఇలాంటి దాన్ని కాదు, నేను అలాంటి వాడిని కాదు, నేను ఇలాంటి వాడిని కాదు అన్నావంటే నీ ప్రార్థన కొట్టివేస్తాడు. హల్లెలూయా. మరి మనం అలాంటి వాళ్ళమైతే ఆయన ఎందుకంటే ఈ లోకానికి రావటం? కానీ నిజంగా క్రైస్తవుల్లో 90 మందిని చూశాను నేను ఇలా మాట్లాడేవాళ్ళని. చాలా పొగరుగా మాట్లాడతారు, గర్వంగా మాట్లాడతారు. కాబట్టి పాపినైన నన్ను కరుణించు. ఈ ఇద్దరు ప్రార్థనలో విన్నాడు. ఎవరన్నారు? యేసయ్య విన్నాడు. ఇప్పుడు ఈ పరిసయ్యుడు ఏమనుకున్నాడు? నేను భలేగా ప్రార్థన చేశాను, పరలోకం వెళ్ళిపోతానని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇతడు పరలోకం వెళ్తానో లేదో కానీ నేను పాపిని ఒప్పుకొని వచ్చేసాను అన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి తీర్పు తీరుస్తున్నాడు. చూడండి, అద్భుతమైన తీర్పు. 14వ వచనంలో, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. హల్లెలూయా. ఏమైపోయింది? తీర్పు అయిపోయింది. ఏమైపోయింది? మళ్ళీ చెప్పాలి, తీర్పు అయిపోయింది. చెప్పండి, ఎవరు తీర్పు తీర్చినాడు? మనిషిగా. అంటే ఈరోజు మీకు అర్థమైందా? నేను అనేవాళ్ళు ఎవరు పరలోకంలో కనపడరు. జాగ్రత్త. అందుకే
మీరు వాక్యం విన్నప్పుడు దాన్ని లోపల తీసుకుని ఆ ప్రకారం ప్రవర్తించడం మొదలెడితే ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం వస్తుంది. నేను 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 ఇళ్ళకి చచ్చిపోతున్నాం కొంతమంది దగ్గర. వద్దు. ఒకరోజు ఒక కుటుంబాన్ని కూర్చోబెట్టి ఒక అతను మాట్లాడుతున్నాడు నా ఎదురుగుండాను. వీళ్ళు ఎవరి వల్ల కాదండి, నా వల్ల నిలబడిందంట అన్నాడు. ఆయన వల్ల నిలబడిందంట. పోనీ మా వల్ల కాదండి, ఆయన వల్ల అనకూడదు, అనరు. ఇతడు నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు? సుంకరి. ఎవరు పాపాత్ముడు? పరిచయుడు. తీర్పు అయిపోయింది. ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను చాలా కరెక్ట్గా ఉన్నాం కాబట్టి పరలోకం వెళ్ళిపోతాం, వాళ్ళు కరెక్ట్గా లేరు కాబట్టి నరకానికి వెళ్ళిపోతారు. ఆ తీర్పు నీది కాదు, తీర్పు ఎవరిది? ఈ పాపం చేసే వ్యక్తి ఒక్క రోజులో పరిశుద్ధుడు అయిపోవచ్చు. ఈ నీతిమంతుడు అన్నవాడు పరంపాపిగా మారిపోవచ్చు. ఎవరు చెప్పగలరు? కాబట్టి తన్ను తాను హెచ్చించుకునేవాడట అతను. ఎవరతను? పరిచయుడు ఏం చేస్తున్నాడు? అతనే పొగుడుకుంటున్నాడు. అతనే పొగడుకుంటున్నాడు. కానీ ఎవరు పొగడాలి? దేవుడు పొగడాలి. ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. అంటే పరలోకానికి వెళ్తాను అనుకుంటున్నాడు, కానీ యేసు ప్రభు అతను ఎక్కడ పంపుతున్నాడు? పాతాళానికి వెళ్తాను అనుకున్నాడు. ఇతను తగ్గించుకునేవాడు హెచ్చింపబడెను. హల్లెలూయా. సుంకరేమో నేను పాపాత్ముడిని, అసలు పరలోకం ఎనగలుగుతున్నాను ఏదో అని భయపడుతున్నాడు. నీతిమంతుడేమో నేను పరలోకంలో ఉంటాను, నువ్వు కింద ఉంటావు అంటున్నాడు. పైన ఉన్నవాని తీర్పు ఏమిటంటే నువ్వు కింద, అతను పైన. హల్లెలూయా. ఇప్పుడు మీరు గ్రహించినప్పుడు మరి మీరు మార్చుకోవాలి కదా. ఎంత చక్కని మాటలు మీరు విన్నారు కదా. మీలో మార్పు రావాలి కదా. ఏ మార్పులు రావాలి? పూర్తిగా తగ్గించుకోవాలి. పూర్తిగా తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి? యేసులో నేను జ్ఞానిని, నాలో నేను అజ్ఞాని. యేసులో నేను జ్ఞానిని, నాలో నేను అజ్ఞానిని. యేసులో నే బలవంతుడను, యేసులో నే బలవంతుడను. నాలో నేను బలహీనుడను, నాలో నేను బలహీనుడను. యేసులో నేను జ్ఞానిని, నాలో నేను అజ్ఞానిని. యేసులో నేను వెలుగును, నాలో నేను చీకటిని. యేసులో నేను మహిమను, నాలో నేను సామాన్యుడను, నాలో నేను సామాన్యుడను. యేసులో నేను జ్ఞానిని, నాలో నేను అజ్ఞానిని. యేసులో నేను కోటను, నాలో నేను బేటను. యేసులో నేను ఆనందం, నాలో నేను విచారమును. యేసులో నేను జ్ఞానిని, నాలో నేను అజ్ఞానిని. యేసులో నే సమస్తమును, నాలో నేను శూన్యమును. యేసులో నేను పవిత్రుడను, నాలో నేను అపవిత్రుడను. దేవుని స్తోత్రం. 2002లో ఈ పాట నేను రాసి పాడినప్పుడు
ఒక ఆయన ఎల్ఐసి మేనేజర్ ఆఫీసరు మారు మనసు పొంది ఈ పాట రాసుకుని తర్వాత ఏమైపోయాడో తెలదు అనుకుంటే ఒకరోజు తాడేపల్లిగూడెంలో కనబడ్డాడు. మేము మీటింగ్కి వెళ్ళాం. దగ్గరికి వచ్చి కుర్చీలో ఎత్తున్నాడు. ఏంటన్నా, ఈ మీటింగ్ నేనే పెట్టించాను అన్నాడు. మీరు ఆ రోజు పాట రాసుకున్నారు, రక్షణ పొందడం ఏంటంటే సేవ చేస్తున్నాను పాటతోటి, దేవుని స్తోత్రం. ఆ పాట ఎందుకు అతనికి నచ్చిందంటే మీరు చూస్తే మొత్తం నేనేమీ లేదు, అంత నువ్వే. అందుకే దావీదు హెచ్చింపబడ్డాడు. దావీదు ఎప్పుడు దేవుడే చూసుకుంటాడు. అబ్రహాం అన్నాడు, దేవుడే చూసుకుంటాడు. యోసేపు అన్నాడు, దేవుడే చూసుకుంటాడు. దానియేలు అన్నాడు, దేవుడే చూసుకుంటాడు. పౌలు అన్నాడు, దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడు అనేవారందరూ పరలోకం వెళ్తారు. హల్లెలూయా. తగ్గించుకోవాలి, తగ్గించుకోవాలి, తగ్గించుకోవాలి. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి కాలమందు మీరు ప్రకటించిన సువార్తను బట్టి స్తోత్రాలు. అలాగే ఇందుకొరకు సహాయం చేసిన కుటుంబాలను మీరు దీవించి అందరికీ ఆరోగ్య, సంతోష, సమాధానంలో దయచేయమని ఈ వాక్యం ద్వారా అనేక మంది యేసుప్రభు అంటే ఎలాంటి వాడో గ్రహించి ఆయన రక్షణలోకి రావడానికి సహాయం చేయమని, అలాగే తెల్లవారి వంట చేసేవారిని దీవించి, రేపు ప్రభు బలను దీవించి, అన్ని కార్యక్రమాలు మీ ఆత్మ ద్వారా బలంగా జరిగించి, ఆరోగ్యం లేని వారందరినీ స్వస్థపరిచి, ఈ భయంకరమైన ఎండాకాలంలో మంచి వాతావరణం అనుగ్రహించి క్షేమంగా కాపాడి నడిపించమని, మమ్మల్ని మేము తగ్గించుకునే హృదయం మాకు అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం. ఆమె వంటకి ఎవరెవరు వెళ్ళలో చూసుకోండి. అందరూ ప్రతి పని ఇది మనది ఒక్కరిది కాదు.